తెలంగాణ తెలుగు అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సేవా డేస్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సో దాదాపుగా ఒక నెల రోజుల కార్యక్రమం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఈరోజు ప్రెస్ క్లబ్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చెప్పడం జరిగింది. సో మనతో పాటు మాట్లాడడానికి మేడం వాణి గారు అయితే ఉన్నారు. మేడం, సో ఈ సేవా డేస్ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ 2 years ఒకసారి చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ 10th year కూడా కంప్లీట్ అయింది మీ అసోసియేషన్కి. సో మరి ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? సో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనే ఈ అసోసియేషన్ని డాక్టర్ పైల మల్లారెడ్డి గారు April 5, 2015లో స్థాపించారు. సో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అంటే వచ్చేసింది కదా అని అందరూ ఎవరు అలా ఏదో రిలాక్స్ అయిపోకుండా తెలంగాణ డెవలప్మెంట్ని కూడా మనం ఇంకా మనం దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణ జనాలందరూ ఇంకా అలాగే అంటే అభివృద్ధి చెందాలి. అంటే ఏ అభివృద్ధి కోసమైతే మనం పోరాడి తెచ్చుకున్నామో మరి దాన్ని సాధించి తీరాలనే ఉద్దేశంతో, అలాగే అమెరికాలో ఇప్పుడు ఇంతమంది తెలంగాణ వాళ్ళు వస్తున్నారు, మరి వాళ్ళకి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి పిల్లలకి అక్కడ పుట్టే పిల్లలకి అక్కడ పెరిగే పిల్లలకి మన సంస్కృతిని అందించాలని, మన పండుగల గురించి వాళ్ళకి తెలియజేయాలని ప్రతి సంవత్సరం అక్కడ దసరా, బతుకమ్మ, బోనాలు అన్నీ చేసే ఆర్గనైజేషన్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. సో 50 రాష్ట్రాల్లో దరిదాపు 23 రాష్ట్రాల్లో ఈ టీటీఏ చాప్టర్స్ ఉన్నాయి. సో చాలా బాగా అంటే చాప్టర్ ఉండటం అంటే మినిమం ఒక 50 మంది ఆర్సీలని, ఆర్వీపీలని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని, అడ్వైజరీ కౌన్సిల్ అని, అలా అందరూ అంటే అన్ని రకాల ఇది టైటిల్స్తో అందరూ ఒక చోటికి వచ్చి ఇలా పండుగలన్నీ సెలబ్రేట్ చేస్తారు. అలాగే అందులో భాగంగానే ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ అంటే ఇప్పుడు 25 కదా, మళ్ళీ 27లో వస్తుంది ఈ టీము. మొన్న 23లో వచ్చాము అందరము. అప్పుడు కూడా పలు కార్యక్రమాలు చేపట్టాము. రాష్ట్రమంతటా తిరిగి అన్ని జిల్లాల్లో ఏవో రకరకాల కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు మళ్ళీ అదే పనిగా రేపటి నుండి మొదలవుతుంది. రేపు నిజామాబాద్ 9వ తారీఖున, 10న కరీంనగర్, 11న మెదక్, 12 హైదరాబాద్, అలాగే మహబూబ్ నగర్ ఉన్నాయి ప్రోగ్రామ్స్, నల్గొండ 21, వరంగల్ 18 అనుకుంటాను, 16. సో ఇలా ఒక్కొక్క డే రోజు ఆ కార్యక్రమాల్లో అక్కడ అంటే ఇక్కడ నుండి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ ఊర్లలో చేయాలనుకునే కార్యక్రమాలు అంటే ఫ్లెక్సిబిలిటీ, ఎవరికి ఏది చేయాలనుకుంటే అది. కానీ ఈ 15 రోజులు ఆ సేవా డేస్ అనే బ్యానర్ కింద అందరం వచ్చి చేస్తాము. అలాగే కల్చరల్ యాక్టివిటీస్కి వస్తే ఈ ఆర్గనైజేషన్ పెట్టి 10 సంవత్సరాలైన సందర్భంగా చాలా గ్రాండ్గా ఈసారి శిల్పకళా వేదికలో 25న క్రిస్మస్ రోజున డిసెంబర్ 25న మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే మన కవులకి, మన రచయితలకి అందరికీ సన్మానాలు, పురస్కారాలు, బాగా చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్లు ఎన్నెన్నో ప్లాన్ చేశాము. సో దాదాపు 11 గంటల ప్రోగ్రామ్ అది. యాంకర్ సుమా గారు వస్తున్నారు ఆ రోజు, సుమా గారు యాంకరింగ్. సో అలాగే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేస్తున్నాము, వెంకయ్య నాయుడు గారు వస్తున్నారు, అలాగే వీలైతే చిరంజీవి గారు, నాగార్జున గారిని తీసుకుని రావాలని ట్రై చేస్తున్నాము. సో వాళ్ళందరూ వస్తే ఇంకా చాలా ఎక్కువ మంది అంటే ఆ ప్రోగ్రామ్ ఎలివేట్ అవుతుందని ఆశిస్తూ, కానీ ఈ టీవీ ప్రేక్షకులందరికీ మా అందరి తరఫున మన హృదయపూర్వకంగా మీరందరూ మీ ఫ్యామిలీస్తో, మీ కుటుంబాలతో, మీ ఫ్రెండ్స్తో, మీ నేబర్స్తో, మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరితో వచ్చి ఈ ప్రోగ్రామ్ని చక్కగా ఎంజాయ్ చేసి ఘనంగా సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నా పేరు రమాకుమారి వనామా. ఐఎమ్ ద ఎక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ ద తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈ సంవత్సరం జరిగేటటువంటి 10వ వార్షికోత్సవానికి నేను కల్చరల్ అడ్వైజర్గా ఉన్నాను. అయితే ప్రతి 2 సంవత్సరాలకు వాణి గారు చెప్పినట్టుగా ఎన్నో సేవా కార్యక్రమాలని మేము నిర్వహించుకుంటున్నాము. మా అసోసియేషనే సేవలు, కళలు 2 ముఖ్య ఉద్దేశాలతోని డాక్టర్ పైల మల్లారెడ్డి గారు 2015లో స్థాపించడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఎంతో మంది తెలంగాణ కళాకారులు, వాళ్ళకి అమెరికా అంటే ఏదో తెలియకపోయినా కూడా వాళ్ళందరినీ కూడా మా స్టేజి మీదకి తీసుకొచ్చి వాళ్ళని సన్మానించడం, వాళ్ళతో ప్రోగ్రామ్స్ ఇప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కొన్ని విలేజెస్ నుంచి రాలేని వాళ్ళ కళాకారులందరినీ కూడా ఒక 250 మంది కళాకారులతోని శిల్పకళా వేదికలో డిసెంబర్ 25న అంగరంగ వైభవంగా ప్రోగ్రాం జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా సేవలో భాగంగా నేను సూర్యాపేట జిల్లాలోని గుంజలూరు అనే మారుమూల ప్రాంతంలో మా అమ్మగారి పేరు మీద ఊరికి అందరికీ అవసరమయ్యే విధంగా ఒక కళావేదికని నిర్మించాలనుకున్నాను. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్కి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.